కాంగ్రెస్ గూటికి ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరారు. కాంగ్రెస్లో కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు చేరారు. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్లో చేరబోతుండడంతో బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల వేళ షాక్ తగిలినట్లవుతుంది. మధు జాయిన్ అవుతున్నారు. మధు, ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినట్టుగా తెలుస్తోంది. ఆయన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు? గతంలోనే ఒకసారి రేవంత్ రెడ్డి నివాసంలో ప్రకాష్ గౌడ్ మర్యాదపూర్వకంగా సీఎంతో భేటీ అవుతున్నానంటూ ఒకసారి భేటీ అవ్వడం జరిగింది. అప్పుడే అందరూ అంచనాలు వేశారు, త్వరలోనే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారు, బీఆర్ఎస్ వీడియో అనేటువంటిది. సో ఇప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. త్వరలోనే పార్టీలో జాయిన్ అవుతున్నాను అనేటువంటిది ఆయన డైరెక్ట్ గా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే చెప్పడం జరిగింది. ఈ రోజు లేదు అంటే రేపు, ఈ 2 రోజుల్లోనే ఈయన జాయినింగ్ సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ ఉంటుంది. భారీ ఎత్తున తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వనున్నట్టు చెప్పడం జరిగింది. నిజంగానే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోకి ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వచ్చారు. ఇప్పటికే కొద్దిమంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అనేటువంటిది తెలుస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమరెడ్డి వెంకరెడ్డి కానీ కొన్ని స్టేట్మెంట్ చేశారు. రేపు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గేట్లు ఎత్తాము, పార్టీ గేట్లు ఎత్తాము అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. ఇప్పటికీ దానం నాగేందర్, కడియం శ్రీహరి, తర్వాత తెల్లం వెంకట్రావు పార్టీలో జాయిన్ అయ్యారు. ఆల్రెడీ చేవెళ్ళ సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాళే యాదయ్య కూడా రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారు. ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. రాజేంద్ర నగర్ నియోజకవర్గం మరి కాస్త చేవెళ్ళ నియోజకవర్గం కింద కూడా కాస్త ఉంటుంది కాబట్టి పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఈ పార్లమెంటు ఏరియాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, ఎమ్మెల్యేలని తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. వరుసగా త్వరలోనే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి అఫీషియల్ గా సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ ఆయన ఒకసారి రేవంత్ రెడ్డి నివాసంలో కండువా కప్పుకున్నారు. కాకపోతే మర్యాదపూర్వక భేటీ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఈ రోజు ఆయన డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాను అనేటువంటిది త్వరలోనే ఆయన కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఒకవైపు ఆల్రెడీ కాంగ్రెస్ చేరినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ లీగల్ ఫైట్ కోసం బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతా ఉంది. ఈ సమయంలోనే ప్రకాష్ గౌడ్ ఈ నిర్ణయం తీసుకోవడం పైన పార్టీలో చర్చ కొనసాగుతా ఉంది బీఆర్ఎస్ పార్టీలో. రైట్ మధు, గతంలో కూడా ముఖ్యమంత్రిని కలిశారు, కానీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆయన కలిసినట్టుగా చెప్పారు. బట్ ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గ్రేటర్లో బీఆర్ఎస్ పార్టీకి కొంత దెబ్బ అనుకోవచ్చు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల వేళ హైదరాబాద్ పరిధి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇటు మల్కాజ్గిరి కావచ్చు, అటు చేవెళ్ళ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్లో చేరడంతో కొంత బీఆర్ఎస్కు ఇబ్బందికర పరిస్థితిలో ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఎన్నికల సమయంలో కాస్త కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుండడంతో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కాస్త నైరాశ్యానికి లోనే పరిస్థితి ఉంది. నిన్న 2 రోజుల క్రితమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్టేట్మెంట్ చేశారు. 25 మందికి పైగా ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారు, ఇప్పుడే వద్దని వారించాను అనేటువంటి స్టేట్మెంట్ చేసినటువంటి మరుసటి రోజే ఈ రకమైనటువంటి ప్రకటన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పార్టీ వీడుతుండడం అనేటువంటిది కాస్త అంటే కేసీఆర్ చేసినటువంటి మాటలకు ఇది కౌంటర్ గా చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఆయన పార్టీలో జాయిన్ అవుతారు. సో రేవంత్ రెడ్డి సైలెంట్ గా స్టేట్మెంట్ చేయకుండా కేవలం పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడంలో సఫలమవుతా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం. ఖైరతాబాద్ ఎమ్మెల్యేకు, బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచిన ఎమ్మెల్యేకు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో త్వరలోనే మరింత మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి, ఇతర పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అది డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా కేసీఆర్ చేసినప్పటికీ ఈ రోజు ప్రకాష్ గౌడ్ స్టేట్మెంట్ అనేటువంటిది దానికి కౌంటర్ గా ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. త్వరలోనే ప్రకాష్ గౌడ్ సో కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నారు. రేపు లేదంటే ఆయన ఈ రోజు సాయంత్రం వరకే భారీగా అనుచరులతో జాయిన్ అవుతాం అనేటువంటి డైరెక్ట్ గా రేవంత్ రెడ్డితో చెప్పడం అనేటువంటి పార్టీలో చర్చకు తావిస్తా ఉంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు షాక్ తగులుతోంది. కాంగ్రెస్ లో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరబోతున్నారు. ముఖ్యమంత్రిని కలిసారు ఆయన. రేపు కాంగ్రెస్ లో చేరతారంటూ ఆయన రేవంత్ రెడ్డికి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ గూటికి ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు. ఈ ముగ్గురుపై కూడా చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్ను కోరింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇటు ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల వేళ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ దెబ్బ కొట్టేందుకు అధికార కాంగ్రెస్ రచిస్తున్న వ్యూహాల్లో భాగంగా గ్రేటర్లో బీఆర్ఎస్కు షాక్ ఇవ్వబోతుంది. మరో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రూపంలో బీఆర్ఎస్కు ఈ షాక్ తగలబోతుంది. ప్రకాష్ గౌడ్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు.
ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు మరో షాక్ తగలబోతోంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ప్రకాష్ గౌడ్. రేపు కాంగ్రెస్ లో చేరతారని రేవంత్ కు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ గూటికి 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరారు.